ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీఎఫ్టీ వ్లాగ్స్. ఈరోజు మాకు ఎందుకో చికెన్ కబాబ్ తినాలనిపించిందండి. సో అది ఎలా తయారు చేయాలో చూద్దాం. చికెన్ తెచ్చుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకొని చేస్తే ఉంటుంది ఆ మజానే వేరండి. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. తయారు చేసుకోవడానికి ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఈ చికెన్ కడిగి తీసుకున్న తర్వాత దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మిరియాల పౌడరు అన్నీ వేసి కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం మ్యారినేట్ చేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. మేము గ్రిల్ చేసుకోవడానికి ఇన్ఫ్రారెడ్ కుక్ టాప్ తెచ్చుకున్నామండి కొత్తగా. దీని మీద ఇప్పుడు గ్రిల్స్ చేసుకుందాం. ఇంతకుముందు అయితే అది నిప్పుల మీద మనం గ్రిల్ చేసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు కొత్తగా ఇది తెచ్చుకున్నాం కదండి. ఇప్పుడు దీని మీద ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్విచ్ ఆన్ చేసుకొని ఇక్కడ పవర్ బటన్ ఉందండి, దీన్ని ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రిల్ చేసుకోవడానికి బీబీక్యూ అని ఉంది కదండి, దీన్ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు హీట్ అవుతుంది. ఇంకా వెంటనే మనం పీసెస్ తీసుకొని దీని మీద వేసుకోవాలి స్టాండ్ మీద. చూడండి, ఇది లావా పొంగినట్టు పొంగుతూ ఉంది. ఏదో అగాధంలో పడినట్టే ఉంది మంట. చాలా డేంజర్ అండి. ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని ఒక్కొక్క పీస్గా తీసుకొని దీని మీద ప్లేస్ చేసుకోవాలి. వీటికి స్టిక్స్ కూడా ఇచ్చారండి, దానికి కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇలా చేస్తేనే బాగుంటుంది అని చెప్పని దీని మీద వేస్తున్నాం డైరెక్ట్ స్టాండ్ మీద. ఇలా ఒక్కొక్కటిగా ఇలా ప్లేస్ చేసుకోవాలండి పీసెస్ని. ఇప్పుడు అవి ఒక్కొక్కటిగా కుక్ అవుతున్న టైంలో మనం తిరిగేస్తూ ఉండాలి పీసెస్ని. 500 degreesలో పెట్టుకుంటే లోపల సరిగా కుక్ అవ్వదండి పీసెస్ అనేవి. సో మేము 200లో పెట్టుకొని దాన్ని కుక్ చేస్తున్నాము. చూడండి, ఇది ముందుకి వెనక్కి తిప్పుకుంటూ చేస్తే చూడండి ఒక్కొక్కటిగా రెడీ అయిపోతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ మొత్తం అన్నీ కుక్ అయిపోయినాయండి. ఇంకా వేడిగా సర్వ్ చేసుకొని తినేసేయడమే. చూడండి, మన వేడి వేడి చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయినాయో. ఒక్కొక్క పీస్ నిమ్మకాయ చల్లుకొని తింటే ఉంటుంది ఆ మజా వేరు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.